తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ ఇచ్చడం, వాళ్ళ దుఃఖాన్ని తూడ్చడమని చెప్తా ఉన్నారు. కొంతమందికి మాత్రమే ఈరోజు సంతోషాన్ని ఇవ్వచ్చు, కానీ చాలా మంది రైతులకు అన్యాయం జరుగుతూ ఉంది. ఎందుకోసం అంటే ఈరోజు ఒక ఎకరాకు ₹1,00,000 40,000 మాత్రమే ఇస్తా ఉన్నారు. ₹1,00,000 రుణమాఫీ ఇచ్చి పేపర్లలో 2 లక్షల రుణమాఫీ ఇచ్చామని చెప్పుకుంటా ఉన్నారు. 2 లక్షల రుణమాఫీ మినిమం 6 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు ఉన్నటువంటి వ్యక్తులకే 2 లక్షల రుణమాఫీ జరుగుతుంది. బక్క పలుచనైనటువంటి ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు 2 లక్షల రుణమాఫీ కాదు. కాబట్టి వెంటనే ₹1,00,000 ప్రతి ఎకరానికి 40,000 కాదు, ₹1,00,000 రుణం ఇవ్వాలని చెప్పి బ్యాంకర్లను కోరాలి అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తెలంగాణ ప్రభుత్వాన్ని. ఈరోజు తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ ద్వారా ఎన్ని పంటలకు ఈరోజు ప్రొక్లేటింగ్ చేసిలో ఇలా చెప్పాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ ద్వారా ఎంత బడ్జెట్ కేటాయించిందో చెప్పాల్సిన అవసరం ఉన్నది. గతంలో ఉన్నట్టు ఓన్లీ వరి కేసీఆర్ వస్తే సన్నవడ్లు, రేవంత్ రెడ్డి వస్తే దొడ్డు వడ్లు వేయడం కాదు. ఈరోజు మిగతా పంటలు ఎందుకు ఆ పంటలు రైతులకు తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ ద్వారా ఇస్తలేరు? ఈరోజు పెసర్లు కానీ, బబ్బెర్లు కానీ, మినుములు కానీ ఎందుకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రైతులకు అందిస్తలేరు? పల్లికాయ లాంటి విత్తనాలను ఎందుకు అందిస్తలేరు అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈరోజు కొంతమంది వరి పంట మాత్రం వేసుకుంటారు, కొంతమంది వరి పంట వేయకుండా ఓన్లీ మక్క, పత్తి తప్ప వేరే ఏ ఒక్క రైతు కూడా వేయడం లేదు. ఈరోజు వారికి పల్లికాయనో, బబ్బెర్నో, మినుములో ఎందుకు ఈరోజు తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ ద్వారా ఇస్తలేరు అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈరోజు ఎంఎస్పి రేటు తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ ద్వారా ఎంఎస్పి రేటు ఎందుకు కేటాయించలేకపోతా ఉన్నారు? నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ ద్వారా ఎందుకు విత్తనాలు అందించి ఆ ఎంఎస్పి రేటు ముందుగానే ఆ ధర కేటాయించలేరు అని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాం. ఈరోజు మీరు సంబరపడతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మొత్తం. ఈరోజు రైతులకు రుణమాఫీ ఇచ్చడం, ₹2 లక్షల ఇచ్చడం, వాళ్ళ దుఃఖాన్ని దూడ్చడం అని చెప్తా ఉన్నారు. ఈరోజు కొంతమందికే ఈరోజు మరి దుఃఖాన్ని చూడబోతా ఉన్నారు. ఇంకా కొంతమంది ఈరోజు ఉరి వేసుకొని చచ్చిపోయేటువంటి రోజులు దగ్గరికి వస్తూ ఉన్నాయి. ఈరోజు మీరు గమనించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయం అంతా ఇంత కాదు. దయచేసి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. మీరు రైతులను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. రైతాంగానికి వెంటనే విత్తనాలను ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు కాలంతో పాటు మీ ప్రభుత్వంతో పాటు కాలం కూడా మీకు సహకరిస్తూ ఉంది. రైతులను కూడా కాపాడి వాళ్ళను మీరు కడుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు రైతులకు వెంటనే ₹1,00,000 రుణం ఇవ్వాలని చెప్పి బ్యాంకర్లకు మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది. బ్యాంకర్లకు ఈరోజు ₹40,000 మాత్రమే ఇస్తూ ఉన్నారు. ఆ ₹40,000 కాదు, ₹1,00,000 ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. మీరు దయచేసి బ్యాంకర్లకు వెంటనే ₹1,00,000 ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇది గమనించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం.